అన్బు ఉదయం రాజకీయ హెచ్చరిక. ప్రజాస్వామ్య దేశంలో ఒక పౌరుడికి తన దేశం గురించి రాజకీయ జ్ఞానం మాత్రమే అతని కుటుంబాన్ని మరియు అతని దేశాన్ని తదుపరి స్థాయి అభివృద్ధికి తీసుకెళ్లే ఏకైక మార్గం. అన్బు ఉదయం రాజకీయ పవిత్ర గ్రంథం. ముందు మాట. అన్బు ఉదయం పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని మన భారత గణతంత్ర రాజ్యానికి మరియు నా 147 కోట్ల మంది తోటి పౌరులకు అంకితం చేస్తున్నాను. సెంబూట్సే ఎం సుభాష్ బాబు అధ్యక్షుడు. అన్బు ఉదయం పార్టీ. అన్బు ఉదయం పార్టీ తమ పార్టీని నమోదు చేసుకోవడానికి మార్చి 13, 2013న భారత ఎన్నికల సంఘానికి ఒక పిటిషన్ను దాఖలు చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 18, 2013న న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం నిర్వాణ్ సదన్ కార్యాలయంలో జరిగిన తమ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి అన్బు ఉదయం పార్టీ సక్రమంగా హాజరైంది. అప్పటి నుండి అక్టోబర్ 19, 2013 నాటికి అన్బు ఉదయం పార్టీ తమిళనాడులో ఒక నమోదిత రాజకీయ పార్టీగా పనిచేస్తోంది. అన్బు ఉదయం పార్టీ 2009 కుంభం శాసనసభ ఉప ఎన్నికలో మరియు 2011 తమిళనాడు శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో త్యాగరాయననగర్ మరియు మైలాపూర్ శాసనసభ నియోజకవర్గాల నుండి అభ్యర్థిగా పోటీ చేసింది. డిసెంబర్ 17, 2008న చెన్నై జర్నలిస్ట్స్ అసోసియేషన్లో, జూలై 2009లో కుంభం శాసనసభ ఉప ఎన్నికల సమయంలో, 2011 తమిళనాడు శాసనసభ సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 11, 2011న మరియు 2014 పార్లమెంటరీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 28, 2014న అన్బు ఉదయం ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 2015 ఆర్కే నగర్ శాసనసభ ఉప ఎన్నికలో, అనంతరం 2016 తమిళనాడు శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో అన్బు ఉదయం పార్టీ తరపున ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గం మరియు తిరువారూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఇది ఎన్నికల క్షేత్రస్థాయి పనిని కూడా నిర్వహించింది. ఇది రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆగస్టు 12, 2025న భారత ఎన్నికల సంఘం నుండి అన్బు ఉదయం పార్టీకి ఒక షో కాజ్ నోటీసు పంపబడింది. ఈ మేరకు అన్బు ఉదయం పార్టీ ఆగస్టు 15, 2026 తేదీన ఇచ్చిన లేఖను ఇప్పుడు అన్బు ఉదయం ఇండియా అఫీషియల్ ప్రసంగం ద్వారా 21వ శతాబ్దపు ఒక భారత పౌరుడి రాజకీయ ఆత్మకథ పేరుతో భారత గణతంత్రంలోని చివరి ప్రజాస్వామ్యవాదులలో ఒకరి రాజకీయ ప్రసంగంగా ప్రచురిస్తున్నారు. అన్బు ఉదయం పౌరుల సొంత రాజకీయాలు.